హలో సర్వర్స్, మనం లాస్ట్ వీడియోలో మ్యాట్రిసెస్ టైప్స్ చెప్పుకుంటున్నాం. ఎలిమెంట్స్ దాకా అయిపోయింది. ఈ వీడియోలో మనం సిమెట్రీ టైప్స్, స్పెషల్ టైప్స్ ఈ రెండు చెప్పుకుంటాం. ఒకవేళ ఎవరైనా లాస్ట్ వీడియో చూడకపోతే వెంటనే వెళ్ళి చూసేయండి. ఇంకెందుకు లేట్, లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ముందుగా మనం సిమెట్రీ, స్పెషల్ టైప్స్ ఈ రెండు చూడాలంటే మనకు ముందు కొన్ని బేసిక్స్ తెలియాలన్నమాట. దాంట్లో ఫస్ట్ వన్ ట్రాన్స్పోజ్ ఆఫ్ మ్యాట్రిక్స్. ఫస్ట్ దీని డెఫినేషన్ చూద్దాం. The interchanging of rows into columns or columns into rows, such matrix is called transpose of matrix. It is denoted by the interchanging of rows into columns or columns into rows. Such matrix is called transpose of matrix. Rows ni columns ga, columns ni rows ga మార్చే ఒక matrix ని మనం ట్రాన్స్పోజ్ ఆఫ్ మ్యాట్రిక్స్ అంటాం. ఇది ఇలా కన్నా ఒక ఎగ్జాంపుల్ తో చెప్తే ఇంకా మీకు బాగా అర్థమవుతుంది. లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. Let's take matrix 1, 2, 3 and then 4. This is the matrix that we are taking as an example. ఇది ఒక 2x2 matrix. దీని యొక్క ఏ ట్రాన్స్పోజ్ కనుక తీసుకున్నామంటే ఇది సేమ్ ఇలాగే వస్తుంది. ఈ రో అనేది ఈ కాలం అవుతుంది, ఈ రో అనేది ఈ కాలం అవుతుంది, అంతే. దట్స్ ఇట్. మనం ఇప్పుడు రోని కాలం చేసాం. ఒకవేళ కాలంగా తీసుకుంటే ఈ కాలం అనేది ఈ రో అవుతుంది, ఈ కాలం అనేది ఈ రో అవుతుంది. ఇది కూడా సేమ్ 2x2 మ్యాట్రిక్సే వస్తుంది. దిస్ ఇస్ ద ట్రాన్స్పోజ్ ఆఫ్ మ్యాట్రిక్స్. డిటర్మినెంట్ ఆఫ్ మ్యాట్రిక్స్. డిటర్మినెంట్ ఆఫ్ మ్యాట్రిక్స్, దీన్ని మనం డెట్ అని కూడా అంటాం. ఫస్ట్ దీని డెఫినిషన్ చూద్దాం. The determinant of a matrix which is denoted as det A or det A is a scalar value that provides important properties about the matrix. Determinant of matrix. The determinant of a matrix denoted as det A is a scalar value that provides important properties about the matrix. అంటే ఏంటంటే దీనివల్ల మనకు ఒక స్కేలార్ వాల్యూ అనేది వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, A is సేమ్ మ్యాట్రిక్స్ తీసుకుందాం. 1, 2, 3 and then 4. This is the matrix we are taking. ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్ కి మనం డెట్ కనుక్కోవాలి. డెట్ ఎలా కనుక్కుంటాం? ఫస్ట్ నేను ఒక సింపుల్ చెప్తాను చూడండి.
మీకు బాగా అర్థమయ్యేలాగా ఇక్కడ మీరు ప్లస్ సింబల్ వేసుకోండి, మైనస్ సింబల్. ఇట్లా ఎన్ని రోస్ ఉంటే అన్ని కాలమ్స్. నెక్స్ట్ దానికి ప్లస్ మైనస్ అలా వేసుకుంటూ వెళ్ళండి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఈ కాలంలో ఫస్ట్ 1 తీసుకోవాలి. 1 తీసుకున్న తర్వాత జస్ట్ రిమూవ్ ఈ రోని ఈ కాలంని ఈ రెండింటిని తీసేయండి. మిగిలింది ఏముంటుంది ఇక్కడ 4 × 4. ఓకేనా? ఇప్పుడు ఇది ఒకటి, ఇది ఈ సెట్ది. ఇప్పుడు దీనికి రావాలి, మైనస్ ఉంది కాబట్టి సేమ్ యూ షుడ్ టేక్ మైనస్. సేమ్ 2 తీసుకోవాలి. ఈ రోని కాలం తీస్తే ఇప్పుడు దీన్ని 4 1s 4 మైనస్ 2 3s 6 4 - 6 -2. ఇప్పుడు దీనికి డెట్ ఏంటంటే డెట్ ఆఫ్ A is equals to -2. అంటే దీని ఒక డెట్ -2 అనేసి అర్థం అనమాట. ఓకేనా? ఇప్పుడు మనం సిమెట్రీలో టైప్స్ చూద్దాం. ఓకే, బేస్డ్ ఆన్ సిమెట్రీలో మనం ఇందాక చూసుకున్నట్టు ఫస్ట్ వచ్చే మ్యాట్రిక్స్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అనమాట. దిస్ ఈజ్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. ఫస్ట్ దీని డెఫినేషన్ చూద్దాం. స్క్వేర్ మ్యాట్రిక్స్ is said to be symmetric if and only if A transpose is equals to A. A transpose అంటే ఇందాక చూసాం కదా, ట్రాన్స్పోజ్ ఆఫ్ మ్యాట్రిక్స్ చేయాలి ఇక్కడ మనం. అది ఏకి ఈక్వల్ అవ్వాలన్నమాట. అలాంటి మ్యాట్రిక్స్ని మనం సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటాం. లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. as 1 2 2 3. ఫస్ట్ దీనికి ఏ ట్రాన్స్పోజ్ చేసి చూద్దాం. అంటే రోస్ కాలమ్స్ అవ్వాలి, ఈ రో ఈ కాలం అవ్వాలి. ఎస్, ఈ మ్యాట్రిక్స్కి ఏమైనా డిఫరెన్స్ ఉందా? లేదు, సేమ్ మ్యాట్రిక్స్. సో A transpose is equal to A. Hence, it's proved that it is a symmetric matrix. Next, skew symmetric matrix చూద్దాం. Skew symmetric matrix. Skew symmetric matrix. A square matrix is said to be skew symmetric if and only if A transpose is equals to -A. ఇక్కడ ఏం చేసాం, ముందు ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ తీసుకున్నాం, దాని ట్రాన్స్పోజ్ కనుక్కుంటే అది ఏకి ఈక్వల్ అవ్వాలి అని చెప్పాం. కానీ ఇప్పుడు ఏం చేసాం, సేమ్ ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ తీసుకొని ఏ ట్రాన్స్పోజ్ తీసుకుంటే అది -Aకి ఈక్వల్ అవ్వాలి అనేసి చెప్తున్నాం. దీనికి కూడా మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎగ్జాంపుల్ A is equals to 0 2 -2 0. ఇది మనం తీసుకున్న మ్యాట్రిక్స్ అనమాట. దీనికి ఏ ట్రాన్స్పోజ్ కనుక్కోవాలి. ఏ ట్రాన్స్పోజ్ అంటే ఏంటి, రోస్ కాలమ్స్ అవ్వాలి. ఈ రో ఈ కాలం అయింది, ఈ రో ఈ కాలం అయింది. సేమ్ ఇట్స్ అండ్ స్క్వేర్ మ్యాట్రిక్స్, దానిలో డౌటే లేదు. ఇప్పుడు చూడండి, ఏ అనేది ఇప్పుడు ఏకి మైనస్ అప్లై చేస్తే ఏమవుతుందో చూద్దాం. ఓకేనా? లెట్స్ టేక్ అన్ మైనస్ ఫర్ ఏ. మైనస్ అప్లై చేద్దాం ఏకి. అప్పుడు మనకి -0 అంటే ఇట్స్ ఇన్ 0. 2 అనేది -2 అవుతుంది. -2 అనేది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 2 0కి ఎలాగా ఆర్డర్ ఉండాలి ఇలా. ఇప్పుడు ఏ ట్రాన్స్పోజ్ అనేది -A అనే మ్యాట్రిక్స్కి ఈక్వల్ అవుతుందా? ఎస్, ది బోత్ ఆర్ సేమ్. సో ఏ ట్రాన్స్పోజ్ అనేది -Aకి ఈక్వల్ అవుతుంది.
కాబట్టి ఈ మ్యాట్రిక్స్ అనేది స్క్రూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. నెక్స్ట్ కమింగ్ టు ద ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్. ఫస్ట్ డెఫినేషన్ రాద్దాం, దాని తర్వాత ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. A square matrix A అంటే మ్యాట్రిక్స్ ఒకవేళ ఏ అని తీసుకుంటే ఈజ్ సెట్ టు బి ఆర్థోగోనల్ if A into A transpose is equal to A transpose into A is equal to I. That is A transpose equals to A inverse. ఇది ప్రూవ్ అయితే ఇది ఒక ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ అని చెప్పచ్చు. ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ తీసుకొని ఆ స్క్వేర్ మ్యాట్రిక్స్తో ఏని ఏ ట్రాన్స్పోజ్ని మల్టిప్లై చేస్తే మనకు ఒక ఐడెంటిటీ మ్యాట్రిక్స్ రావాలి. అలా వస్తేనే అది ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు దీనికి మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎగ్జాంపుల్, లెట్స్ టేక్ ఎన్ మ్యాట్రిక్స్ కాంప్లెక్స్గా తీసుకుందాం. 1/√2 1/√2 మైనస్ 1/√2 1/√2. లెట్స్ టేక్ దిస్ మ్యాట్రిక్స్. ఇది కూడా ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ ఎందుకంటే ఇట్స్ 2/2 మ్యాట్రిక్స్. లెట్స్ టేక్ A ట్రాన్స్పోజ్ అంటే ఈ రో కాలంగా మారాలి, ఈ రో కాలంగా మారాలి. ఫస్ట్ ఇది 1/√2 1/√2 ఈ రో కాలం అయిందా, ఈ రోని మనం ఇప్పుడు కాలం చేయాలి. మైనస్ 1/√2 1/√2. ఇది కూడా ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్. ఇప్పుడు ఏ వచ్చింది, ఏ ట్రాన్స్పోజ్ వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. మల్టిప్లికేషన్ అందరికీ తెలుసు కదా, అలాగే చేద్దాం. ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఇస్ ఈక్వల్స్ టు ఫస్ట్ ఏ 1/√2 1/√2 మైనస్ 1/√2 1/√2. దీన్ని మనం ఈ మ్యాట్రిక్స్తో మల్టిప్లై చేయాలి. 1/√2 మైనస్ 1/√2 1/√2 1/√2. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ అన్ ఎగ్జాంపుల్. ఇక్కడ రాసుకుందాం. ఇప్పుడు ఒక మ్యాట్రిక్స్ ఉంది, ABCD అనే ఒక మ్యాట్రిక్స్ని మనం EFGH అనే దాంతో మల్టిప్లై చేయాలి. అప్పుడు ఏం చేస్తాం, A ఇంటూ AE ప్లస్ B ఇంటూ BG. ఇది ఫస్ట్ ఎలిమెంట్ అవుతుంది మల్టిప్లికేషన్ మ్యాట్రిక్స్లో. సేమ్ అలాగే AF ప్లస్ BH CE ప్లస్ DG నెక్స్ట్ CF ప్లస్ DH. ఇది మల్టిప్లికేషన్ ప్రాసెస్. ఇప్పుడు మనం ఇలాగే దీన్ని కూడా చేద్దాం. దీన్ని ఇంటూ 1/√2 ఇంటూ 1/√2 1/2 ప్లస్ 1/√2 ఇంటూ 1/√2 1/2 సేమ్ మైనస్ 1/√2 1/2. సరే ఇక్కడ రూట్ రాదు, ఐ ఫర్గాట్. నెక్స్ట్ సేమ్ 1/√2 మైనస్ 1/2 ప్లస్ 1/2 సేమ్ ఇక్కడ 1/2 ప్లస్ 1/2 వస్తుంది. ఇక్కడ మైనస్ ఒకటి ప్లస్ ఒకటి ఉంది. సో దే బోత్ విల్ గో ఫర్ ఎ క్యాన్సిలేషన్ అండ్ లీవ్స్ 0. ఇక్కడ మనకి 1/2 ప్లస్ 1/2 ప్లస్ 1/2 1 will come and there is 0 0 1. Yes, it's an identity matrix. So A into A transpose is equals to I. So this matrix is going to be an orthogonal matrix. నెక్స్ట్ మనం స్పెషల్ మ్యాట్రిసెస్ చూద్దాం. ఇవి నార్మల్ మ్యాట్రిసెస్ లా ఉండవు, డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి మనం వీటిని స్పెషల్ కేటగిరీలో నేర్చుకుంటున్నాం. ఇక్కడ దానిలో ఫస్ట్ వన్ వచ్చేసి సింగులర్ మ్యాట్రిక్స్. A square matrix whose determinant is 0
it doesn't have inverse. ఈ సింగులర్ మ్యాట్రిక్స్ గురించి తెలుసుకోవాలంటే ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ ఉండాలి, డిటర్మినెంట్ 0 అయి ఉండాలి, అండ్ ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ ఇన్వర్స్ అన్నమాట. లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. ఈజ్ ఈక్వల్స్ టు 2 4 1 2. ఇది ఒక 2x2 స్క్వేర్ మ్యాట్రిక్స్. ఫస్ట్ దీని డెట్ కనుక్కుందాం, దాని తర్వాత ఇది సింగులరా కాదా అనేది చూద్దాం. ఫస్ట్ దీని డెట్ వచ్చేసి డెట్ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు, ఇందాక చెప్పినట్టు ఇక్కడ ప్లస్ పెట్టుకోండి, ఇక్కడ మైనస్ పెట్టుకోండి, 2తో ఇంటూ చేయాలి. 2 ఇంటూ మిగిలింది ఏంటి 2 మైనస్, ఇది మైనస్లో ఉంది కాబట్టి మైనస్ 4 ఇంటూ ఈ రో లేదు, ఈ రో లేదు, ఈ కాలం లేదు, ఈ రో లేదు, ఈ కాలం లేదు, ఇక్కడ మిగిలింది 1. 4 మైనస్ 4 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో డెట్ అనేది 0కి ఈక్వల్ అయింది. సో హెన్స్ ఇట్ ఈస్ అన్ సింగులర్ మ్యాట్రిక్స్. నెక్స్ట్ వచ్చేసి నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ చూద్దాం. నాన్ సింగులర్ మ్యాట్రిక్స్. A non-singular matrix has a non-zero determinant it has an inverse. నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అనేది డెట్ అనేది నాన్ జీరో, అంటే జీరో కాకుండా ఇంకేదైనా రావచ్చు అనమాట. అలాంటి మ్యాట్రిక్స్ని మనం నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అంటాం అనమాట. లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. 3 2 1 4. దీన్ని డెట్ కనుక్కుందాం. ఫస్ట్ మనం డెట్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్స్ టు 3 ఇంటూ 4 మైనస్ 2 ఇంటూ 1. దీన్ని 12 మైనస్ 2 అవుతుంది. 4 3 12, 12 మైనస్ 2. అప్పుడు డెట్ ఏమవుతుంది 10. అంటే డెట్ ఆఫ్ బి ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0. మ్యాట్రిక్స్ అనేది ఒక నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అయిందనమాట. నెక్స్ట్ ఐడెంపోటెంట్ మ్యాట్రిక్స్. If A is a square matrix such that A square equals to A, then A is called idempotent matrix. ఎగ్జాంపుల్ తీసుకుందాం. 1 0 0 0. ఓకే, ఇప్పుడు ఏ స్క్వేర్ ఈక్వల్స్ టు, అంతే, ఈ ఏ మ్యాట్రిక్స్ని మనం స్క్వేర్ చేయాలన్నమాట. సేమ్ మల్టిప్లికేషన్ లాగా 2 టైమ్స్ వేసుకొని ఆ మ్యాట్రిక్స్ ఇంటూ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు చూడండి, ఈ రో ఈ కాలం, 1 ఇంటూ 1 1, 0 ఇంటూ 0 ఇట్ విల్ బి 0, బట్ మీకు అర్థం అవడం కోసం ఒకసారి వేసుకుందాం. నెక్స్ట్ 1 ఇంటూ 0 ప్లస్ 0 ఇంటూ 0, 0 ఇంటూ 1 ప్లస్ 0 ఇంటూ 0, 0 ఇంటూ 0 ప్లస్ 0 ఇంటూ 0. ఇప్పుడు ఇంటూ చేస్తే 1 ప్లస్ 0 1, 1 ప్లస్ 0 అవుతుంది. 0 ప్లస్ 0 0, 0 ప్లస్ 0 0,
0 plus 0, 0. Yes, it is a matrix of A. So, A square equals to A. So, E matrix idempotent matrix anamata. Next, we'll go for involuntary matrix. An involuntary matrix satisfies A square equals to I, means its own inverse is itself. అంటే ఒక ఇన్వాలెంట్ మ్యాట్రిక్స్ అనేది ఏ స్క్వైర్ అనేది ఈక్వల్స్ టు ఐ అవ్వాలన్నమాట. అప్పుడు ఆ మ్యాట్రిక్స్ని మనం ఇన్వాలెంటరీ మ్యాట్రిక్స్ అంటాం. ఇది ఎగ్జాంపుల్తో చెప్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. A 0 1 1 0. A square equals to A into A 0 1 1 0 0 1 1 0. Let's multiply it. 0 into 0 0, 1 into 1 1, 0 into 0 0 plus 1 into 0 0, 1 into 0 0 plus 0 into 1 0, 1 into 1 1 plus 0 into 0 0. Then 1 0 0 1. This is an identity matrix. So A square అనేది దీని యొక్క ఐడెంటిటీకి ఈక్వల్ అయితే ఆ మ్యాట్రిక్స్ని మనం ఇన్వాలంటరీ మ్యాట్రిక్స్ అంటాం అన్నమాట. సో హియర్ A square is equals to I. Yes, this is an involuntary matrix. Next, nilpotent matrix. A nilpotent matrix satisfies A to the power of k equal to 0 for some positive integer. Okay, take an example first. అప్పుడు మీకు బాగా 0 to 0 0. This is the matrix we are taking. First is equals to 2. ఇప్పుడు A square అనేది మనం 0 అని ప్రూవ్ చేయాలి. ఇక్కడ లెట్స్ టేక్ A square, that is A into A is 0 2 0 0 0 2 0 0. 0 into 0 0, 2 into 0 0, 0 into 0 plus 2 into 0, 0 into 0 plus 0 into 2 0. Yes, A square is equals to 0. So here A is a nilpotent matrix with k is equals to 2. nilpotent matrix అనేది a to the power of 2 లో 0 అయింది కాబట్టి ఈ మ్యాట్రిక్స్ ని మనం nilpotent matrix అని చెప్పుకుంటాం. ఎస్, ఐ నో ఈరోజు చెప్పినటువంటి కొంచెం కాంప్లెక్స్ గా ఉన్నాయి, గుర్తుపెట్టుకోవడం కష్టం. సో అందుకే ఈ ఒక మెథడ్ ని తీసుకున్నాను, ఒక టేబుల్ డ్రా చేసుకున్నాను. ఇందులో మ్యాట్రిక్స్ టైప్, కండిషన్ అండ్ ఎగ్జాంపుల్, ఈ 3 గుర్తుపెట్టుకుంటే ఆల్మోస్ట్ మనకి అంతా దాని మ్యాటర్ అంతా గుర్తున్నట్టే ఉంటుంది. సో ఫస్ట్ మనం ఈరోజు చెప్పుకున్న వాటిల్లో సిమెట్రీ, దాని కండిషన్ ఏంటి, A ట్రాన్స్పోజ్ ఇస్ ఈక్వల్స్ టు A. దాని ఎగ్జాంపుల్ ఏంటి, 0 1 1 2.
నెక్స్ట్ స్క్యూ సిమెట్రీ. దీని యొక్క కండిషన్ ఏంటి? A ట్రాన్స్పోజ్ ఈక్వల్స్ టు -A. దీని యొక్క ఎగ్జాంపుల్ 0 2 -2 0. నెక్స్ట్ ఆర్థోగోనల్. దట్ మీన్స్ A into A ట్రాన్స్పోజ్ ఈక్వల్స్ టు I. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ రాసుకుందాం, అంటే అంత పెద్దది మనం మళ్ళీ గుర్తుండదు కదా, సో అందుకని. నెక్స్ట్ ఇది స్పెషల్ టైప్స్లో ఫస్ట్ వన్ సింగులర్. దీనికి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, డెట్తో ఉంటాయి వీటివి. డెట్ A ఈక్వల్స్ టు 0. దీనికి ఎగ్జాంపుల్ 2 4 1 2. నెక్స్ట్ నాన్ సింగులర్. దీని డెట్ వచ్చి ఈస్ నాట్ ఈక్వల్స్ టు 0. దీని ఎగ్జాంపుల్ 3 2 1 4. నెక్స్ట్ ఐడెంపోటెంట్. దీని కండిషన్ A² ఈక్వల్స్ టు A. దీని ఎగ్జాంపుల్ 1 0 0 0. నెక్స్ట్ ఇన్వాలంటరీ మ్యాట్రిక్స్. A² ఈక్వల్స్ టు ఐడెంటిటీ మ్యాట్రిక్స్. దీని ఎగ్జాంపుల్ వచ్చి 0 1 1 0. నెక్స్ట్ nilpotent matrix. A to the power of k equals to 0 for some positive k. దీని ఎగ్జాంపుల్ 0 2 0 0. స్క్రీన్ షాట్ తీసుకున్నారంటే మీకు మళ్ళీ ఇది ఇలాగే గుర్తుంటుంది, లేదంటే ఆఫ్ కోర్స్ బీటెక్ సర్వైవర్స్ ఖచ్చితంగా మర్చిపోతాం. సో ప్లీజ్ టేక్ అండ్ స్క్రీన్ షాట్ ఆఫ్ ఇట్. సో ఇప్పుడు మ్యాట్రిసెస్ గురించి తెలుసుకున్నాం కదా, నెక్స్ట్ వీడియోలో బేసిక్స్ చెప్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీకు టఫెస్ట్ సబ్జెక్ట్ ఏంటో కామెంట్ చేయండి. ఇలాంటి సింపుల్ ఎక్స్ప్లెనేషన్స్ కోసం బీటెక్ సర్వైవర్స్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే సర్వైవర్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.